హలో గాయ్స్, దిస్ ఇస్ నాగవంశీ కృష్ణ. యువర్ వాచింగ్ పీవీకే ఎంటర్టైన్మెంట్స్. ఈ రోజు నుంచి సిరీస్ లాంటిది స్టార్ట్ చేస్తున్నాం. ఏంటంటే లంచ్ విత్ పీవీకే. అప్కమింగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మెయిన్ గా స్ట్రగుల్ మోడ్ లో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడానికి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి, చాలా మంచి ఫ్రెండ్. అట్ ద సేమ్ టైం అతను ఆల్రెడీ మూవీ చేశాడు, రిలీజ్ చేసుకోగలిగారు, సొంతంగా సినిమా కంప్లీట్ చేసుకున్నాడు. ఎవ్వరి యొక్క సహాయం తీసుకోకుండా సొంతంగా ఎదిగినటువంటి ఒక క్యారెక్టర్ ఉంది. సో ఇప్పుడు కూడా స్ట్రగుల్ మోడ్ లో ఉన్నాడు. ఖచ్చితంగా అతని గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి ఆ క్యారెక్టర్ మీకు పరిచయం చేస్తున్నాను. హీఈస్ నన్ అదర్ దెన్ కార్తికేయ. హీఈస్ మై ఫ్రెండ్. ఇవ్వండి, ఇక్కడే ఉన్నాడు. హలో కార్తికేయ. హాయ్. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నావు? యా, సూపర్, బాగున్నాను. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు జర్నీ చేస్తూ మనం ప్రశాంతంగా మనం మాట్లాడుకుంటూ అసలు ఏం జరుగుతుంది, ప్రపంచం ఎటు వెళ్తుంది, మనం ఏం జరుగుతుంది, ప్రపంచం ఎటు వెళ్తుంది, మనం ఏం చేయబోతున్నాం, ఇంతవరకు ఏం చేసాం, ఇవన్నీ కూడా మాట్లాడుకోవడానికి నువ్వు సిద్ధమేనా? యా, అందుకోసం ఈరోజు మీరు అడిగారు, సో వచ్చాను. సో మనం అలా డ్రైవ్ చేసుకుంటూ మెల్లిగా ఎక్కడైనా ఒక దగ్గర ఆగి మంచి ఫుడ్ తీసుకొని రైట్ మనం జర్నీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే అండి, విల్ స్టార్ట్. సూర్య కార్తికేయ, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్. లంచ్ విత్ పీవీకే. ఓకేనా? ఇప్పుడు నేను లాస్ట్ టైం మీకు కాల్ చేశాను, కొంచెం మాట్లాడాలి అన్న, బిజీ అన్నావు. ఆ తర్వాత మళ్ళీ కాల్ చేశా, మాట్లాడాలి అన్న, బిజీ అన్నావు. సరే బిజీ అన్నావు కదా అని చెప్పేసి నేను ఒక 1.5-2 years నేను మళ్ళీ చేయలే కదా. ఆ టైంలో నేను ప్రమోషన్స్ అన్నీ చూస్తున్నాను. ఆ సినిమా విశేషాలు ఏంటి, ఆ సినిమా ఏంటి, ఆ సినిమాలో ఉన్నటువంటి లాభ నష్టాలు ఏంటి, కష్టసుఖాలు ఏంటి, అవి కొంచెం మాకు తెలియజేస్తావని దీంతో చాలా రోజుల తర్వాత మళ్ళీ కాల్ చేసి, ఈసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేసి బిజీ అన్నాను అంటే ఖచ్చితంగా డిలీట్ చేసేద్దాం అనుకున్నా నెంబరు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? డౌట్ లేదు, ఖచ్చితంగా డిలీట్ చేద్దాం అనుకున్నా. అదేం లేదు. సో బిజీగా ఉన్న ఆ విషయం నాకు తెలుసు, నేను చూస్తున్నాను కాబట్టి. లాస్ట్ ఫిలిం తర్వాత నేను మధ్యలో యాడ్స్ కూడా చేసుకుంటూ వచ్చాం చెప్పాలంటే. ఓకే, పొలిటికల్ గా చేసాం. తర్వాత ప్రజెంట్ ఇంటర్నేషనల్ యాడ్స్ చేస్తున్నాను. ఇంకో మన ఏది భారత్ బయోటెక్ వాళ్ళకి నేనే చేస్తున్నాను. గట్టిగా మాట్లాడవా? ప్రజెంట్ భారత్ బయోటెక్ వాళ్ళకి నేనే చేస్తున్నాను అనమాట యాడ్స్. ఓకే. సో మూవీస్ వచ్చేసరికి ఇంకోటి స్టార్ట్ అవ్వలే ఉంది మూవీ. సో త్వరలో అది అనౌన్స్ చేస్తాను. లాస్ట్ ఫీలింగ్ వచ్చేసరికి చెప్పాలంటే మా టోటల్గా కొంచెం జనాలు వెళ్ళలేకపోయానని చిన్న ఇది ఉంది. వర్క్ బాగుంటుంది, సినిమా బాగుంటుంది, బట్ ఏంటంటే అది జనాలు రీచ్ అవ్వలేదని ఒక బాధ ఉంది. ఏ సినిమా అది? గోవిందా భజ గోవింద. ఓకే. సో ఆ సినిమా ఎక్స్పెక్ట్ చేసాం కానీ రీచ్ అవ్వలేకపోయాం. బట్ కొత్త వాళ్ళు, సో మనం ప్రొడ్యూసింగ్ నువ్వే చేసావు కదా దానికి? నేను నా తమ్ముడు చేసాను. ఎంత బడ్జెట్ వచ్చేసి 1 చేంజ్ వచ్చింది. 1 CR చేంజ్. సో నేను యాక్చువల్లీ ఏంటంటే డైరెక్టర్ అవుదామని పెట్టాను తప్ప ఏదో సంపాదించేద్దామని కాదు. సో దాని తర్వాత మనకు అవకాశాలు వస్తాయని ఒక థాట్ అంతే తప్ప ఇంకేం లేదు చెప్పాలంటే. అది సినిమా ఓవరాల్గా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్. యాక్చువల్లీ చెప్పాలంటే సీక్వెన్స్ ఇప్పుడు మ్యాడ్, జాతిరత్నాలు దానికంటే ముందు నేను చేశాను చెప్పాలంటే. బట్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే వెనకాల సపోర్ట్ ఉండడం వల్ల ఇదయ్యారు, నేనంటే ఇంకా అలా ఇదైపోయాను. బట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ పర్సన్ నాకు, నేను స్ట్రగుల్ మోడ్ లో ఉండేటప్పుడు, అంటే ఇప్పుడు కూడా స్ట్రగుల్ మోడ్ లో ఉన్నా, డౌట్ ఏమి లేదు దాంట్లో. కాకపోతే స్ట్రగుల్ మోడ్ లో ఉండేటప్పుడు అనేది స్టార్టింగ్ నా ఇనీషియల్ డేస్ ఇప్పుడు స్టార్ట్ చేసాము, అప్పుడు ఇతను నాకు పరిచయం. బాబా టెంపుల్ దగ్గర మనం రెగ్యులర్ గా కలిసేవాళ్ళం. నేను దగ్గర 12-13 years నుండి నాకు తను ఫ్రెండ్ యాక్చువల్లీ. సో అప్పటి నుంచి నేను తను హీరోగా చేస్తున్నప్పుడు నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు. అప్పుడు ఏంటంటే సూపర్ గుడ్ లో అసిస్టెంట్ గా చేస్తున్నాను. కరెక్ట్. సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఏదైతే ఉందో దాంట్లో ఇతను అసిస్టెంట్ గా చేసేవారు. అప్పటి నుంచి కూడా స్ట్రగుల్ మోడ్ లో ఉండేవాడు, కానీ పట్టు వదలడు, అంతే. చేయాలి అనుకుంటే చేయాలి. నేను చెప్పానంటే నా తర్వాత వచ్చిన వాళ్ళు బోల్ మంది వెళ్ళిపోయారు. నా ఫ్రెండ్స్
నాతో వచ్చిన ఉన్నవాళ్ళు ఎక్కడున్నారో ఏం తెలియదు ఇప్పటికీ, చాలామంది వెళ్ళిపోయారు. సో అంతా అందరూ ఉండాలని నేను అనిపించదు కూడా చెప్పాలంటే. సో ఎవరెవరి ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడక్కడ వాళ్ళు వెళ్ళిపోతుంటారు. సో అది కొంతమంది టచ్లో ఉన్నారు, కొంతమంది కొంచెం మెల్లిగా మాట్లాడుతుంటే ఏమనుకోవద్దండి, తనకు అలవాట్లేదు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. లేదు బాగానే మాట్లాడుతున్నా, అక్కడ కొంచెం మైక్ ఇది డిస్టర్బెన్స్ ఉంది, జర్నీ చేస్తున్నాం కదా. సో ఆ జర్నీలో అది వినిపించవచ్చు. వినిపించాలి కదా బాసు, వినిపించడం కోసమే కదా మాట్లాడుతున్నాను, గట్టిగా మాట్లాడుతున్నాను. లేదా లంచ్ చేస్తూ మాట్లాడదాం అన్నాం కాబట్టి లంచ్ చేస్తే కానీ గట్టిగా మాట్లాడవా చెప్పు. అలా ఉండదు. సో ఫ్యూచర్ అయితే బాగుంటుంది చెప్పాలంటే. వర్క్ పరంగా అయితే ఆల్వేస్ గుడ్. మంచి వ్యక్తి, చాలా బాగా వర్తబుల్ క్యాండిడేట్, ఖచ్చితంగా బాగా వర్క్ చేయగలుగుతాడు. అనేది నేను చూసాను ఆ సినిమా. చిన్న మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి. అంటే నేను కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేసిన వాడిని, తర్వాత డైరెక్షన్ ఎందుకంటే ఇప్పుడు నేను అది చెప్తాను. ఇప్పుడు యాక్చువల్లీ నేను అదే అడగబోతున్నా, ఎందుకు మిస్టేక్స్ అయ్యాయి. ఇప్పుడు ఫస్ట్ ప్రొడక్షన్ అయిన తర్వాత ఎప్పుడైనా సరే ఎలా ఉంటుందంటే అన్నీ మనకు రావు, అన్నీ అనుకూలంగా రావు. చెప్పాలంటే మనకు అన్నీ అనుకూలంగా రావాలంటే ఫర్దర్గా ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే ఫర్దర్గా మనకు వస్తూ ఉంటుంది అన్నీ. అప్పుడు మనం ఏదైనా చేయొచ్చు. సో ఫస్ట్ ఫిలిము, సో నేను దాన్ని ఇది చేశాను. బట్ నెక్స్ట్ సినిమా ఇంకా బెటర్ దాన్ని చూస్తారు మీరు స్క్రీన్ ప్లే. ఈసారి తీసేది మాత్రం నెక్స్ట్ ఏంటి మూవీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? మూవీస్ ప్లాన్ చేస్తున్నాను. సో ఓకే, కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మేషన్ తర్వాత మీకు ఈసారి ఫోన్ చేస్తావా నాకు? చేస్తూ లాస్ట్ టైం చేసావా? చేస్తావు ఈసారి. నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఎందుకు చేయలేదు? లాస్ట్ టైం అది లాక్డౌన్ లో చేయలేదు. అంటే లాక్డౌన్ లో చాలా మంది రాలేదు. నేను చచ్చిపోతున్నాను రా బాబు, నేను రానని చెప్పేసి బోల్డ్ మంది ఫోన్లు ఎత్తడం మానేశారు. ట్రై చేసావా? తప్పే సార్, నాకు ట్రై చేసావా అని అడుగుతున్నా. నాకు ఫోన్ వచ్చింది ఆ రోజు. చెప్పాలంటే మనం ఇద్దరం ఇదిగా లేము చెప్పాలంటే. క్లోజ్ కాదని కాదు, మన ఇద్దరం ఆ రోజు మన కమ్యూనికేషన్ లేదు, మిస్ అయింది. అంటే కోవిడ్ ఎఫెక్ట్ వల్ల నా ఫోన్ పనిచేయట్లేదు, నా ఫోన్ నెంబర్ పనిచేయట్లేదు, మిస్టేక్ అయింది. అదే నేను చెప్పేది కూడా అదే. అంటే నేనేమన్నానంటే అందరివే కలిసే, అంటే ఆ టైంలో నా సిమ్ కార్డ్ కి కోవిడ్ వచ్చిందనమాట. నా సిమ్ కార్డ్ కి కోవిడ్ వచ్చిందనమాట. దాని చేస్తే ఇతనికి మళ్ళీ కోవిడ్ ఎఫెక్ట్ అవుతుందేమో చెప్పి ఇతను నాకు కాల్ చేయలేదు. మేబీ అదే కదా. అలా బట్ ఆ రోజు మన కమ్యూనికేషన్ మిస్ అయింది చెప్పాలి. ఆ రోజు మిస్ అవ్వడం కాదు బాసు, ఆ తర్వాత అంతకు ముందు కూడా నేను చాలా సార్లు కాల్స్ చేశాను. మనం ఇది చేస్తాం. బట్ ఏంటంటే ఆ రోజు కొంచెం ఇదవడం వల్ల ఇది చేస్తాం. బట్ చెప్తున్నా, సో ఏదైనా ఓకే. ఇప్పుడు ఫస్ట్ దాన్ని వదిలేసి నెక్స్ట్ ఫర్దర్ ఏంటంటే వెళ్దాం. మూవీ ఉంది అనుకుంటున్నాం, సో జర్నీ చేద్దామని. ఏం చెప్పాలో నీకు అర్థం కావట్లేదు. అందుకే ఏదో చెప్పేస్తున్నా. అలా ఏం లేదు, చెప్తున్నా ఫర్దర్ గా ఫ్యూచర్ లో కలిసి జర్నీ చేద్దాం. సరే అయితే ఏంటి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఏంటి అసలు? ఫ్యామిలీ ఫ్యామిలీ. సో నాన్నగారు 5 ఏళ్ళు అవుతున్నట్టుంది పోయి, కాలేజీ వెళ్ళారు. తర్వాత దగ్గర అప్పటి నుండి నాన్నగారు పోయిన తర్వాత అమ్మ, అక్క, తమ్ముడు, వాళ్ళ ఫ్యామిలీ ఉంది. పాపం ఫ్యామిలీ అనగానే పాపం వాయిస్ చాలా కాదు. సో ఫ్యామిలీ అటాచ్మెంట్ అంటే నేను విన్నాను. యాక్చువల్లీ అది నిజమో కాదో నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే మూవీ దానికి ఎంత సపోర్ట్ చేశారో మళ్ళీ అంతే ఇబ్బంది అయింది ఫ్యామిలీ నుంచి అని మాత్రం నేనైతే విన్నా. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు అన్నాం. ఫ్యామిలీ ఇబ్బందులు ఉంటాయి. బేసికలీ ఏంటంటే మనకు ప్రొడక్షన్ చేసాము, కొంచెం కొన్ని రోజులు ఉంటుంది. బెటర్ దెన్ ఇప్పుడు చెప్పాలంటే కొంచెం ఫర్దర్గా ఇదవుతున్నాం. ఇంకొక 6 months అనుకుంటున్నాను నేను. 6 months అంతా ఇదైపోయి ఈ లోపల ఏంటంటే నా ప్రాజెక్ట్స్ ఏదైతే అనుకుంటున్నానో అవి చేయగలిగితే ఏముందనేది నా ఫీలింగ్. అన్నీ నేనే చేస్తాను క్లోజ్గా, నా ఫ్యామిలీ కానీ ఎవ్రీథింగ్. సో నా తమ్ముడిని తీసుకురావాలనుకుంటున్నాను. బట్ ఏంటంటే నేను సక్సెస్ అయిన తర్వాత తమ్ముడిని ఎలా ఆర్టిస్ట్గా ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. బిజినెస్ వైజ్ తీసుకెళ్తాను, సినిమాకి తీసుకురాను కానీ బిజినెస్ వైజ్ తీసుకెళ్తాను. ఓకే, ఏదైనా బిజినెస్ తను స్టార్ట్ చేయిస్తాను. ఓకే, సినిమాకి నేను ఉంటే సరిపోతుంది. తమ్ముడు తర్వాత అవసరం లేదు.
ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమన్నా సక్సెస్ అయితే వాడిని మళ్ళీ ప్రొడ్యూసర్గా ఏదైనా ఉంటే లాంచ్ చేస్తాను. ఇంకా దాని మించి మనం కానీ చాలా స్ట్రగుల్స్ పడ్డాడండి, అదైతే తెలుసు, మనకు తెలుస్తున్నది. ఏదో ఇప్పుడు పెట్టుకున్న కళ్ళజోడు వేసుకున్న డెనిమ్ చొక్క చూసే ఇదే వద్దు, చాలా రకాల స్ట్రగుల్స్లో ఉన్నాడు. అయితే అది యాక్చువల్గా చెప్పండి, అదొక ఫార్ములా. ఏంటి ఆ ఫార్ములా ఏంటంటే, మనం ఎంత పెయిన్గా ఉన్నా మన పరిస్థితి ఏంటి అని జనాలు తెలియాల్సిన అవసరం లేదని అనుకునేటువంటి క్యాండిడేట్ అనమాట. సో ఎవడు పట్టించుకోడు, నువ్వేంటనేది నేను ఎవడు పట్టించుకోడు. చెప్పాలంటే ఎవరిని ఎవడు పట్టించుకోడు, నీ దారిని చూసుకుని వెళ్ళిపోవడం అంతే. వాడేదో అన్నాడు వీడేదన్నా డోంట్ కేర్. చెప్పాలంటే నువ్వేం చేయాలని కూడా చేసుకో, కుక్కలు మరుగుతుంటాయి. సో ఏం పట్టించుకుని వెళ్ళామని మనకు స్ట్రెస్ వస్తుంది బేసికలీ. సరే, అయితే నేను క్వశ్చన్ అడుగుతున్నాను ఏంటంటే, ఎందుకు సినిమా అన్నది, నువ్వు చేసిన సినిమా అన్నది ఎందుకు కొంచెం ఇబ్బంది అయింది? రీజన్ ఏంటంటే, రీజన్ ఏంటంటే సరైన రీజన్ చెప్పాలి. రీజన్ ఏం లేదు, సినిమా బాగా వచ్చింది. చెప్పాలంటే ఎవ్రీథింగ్ నేను టోటల్గా మెడ్రాస్లో చేశాను. పోస్ట్ ప్రొడక్షన్ అంతా మెడ్రాస్ నేను వెళ్ళింది. చెప్పాలంటే అన్ని చేశాను, కానీ మైండర్ మిస్టేక్ ఏంటంటే రాంగ్ రిలీజ్. ఇంకోటి ఏంటంటే యాక్టర్స్ కొంచెం నోన్ ఫేస్ ఉంటే బాగుండేది, రీచ్ అయ్యే వాళ్ళము. నాకు ఇప్పటికి అర్థం కాదు, నోన్ ఫేస్ కావాలి అంటారు, కొత్త వాళ్ళతో అవకాశాలు లేకపోతే కొత్త వాళ్ళకి ఎప్పుడు మళ్ళీ నోన్ ఫేస్ అవుతారు వాళ్ళు. నేను కొత్త వాళ్ళకి ఇచ్చాను, మరి అదే అంటున్నాను, నేను కొత్త వాళ్ళకి ఇచ్చాను, అందువల్ల ఇదే లేకపోయాను. అదే నేను కొత్త వాళ్ళతో నీకు వాళ్ళు రీచ్ అవ్వలేకపోయారా, వాళ్ళకి నువ్వు రీచ్ అవ్వలేదు, జనాలకు మనం రీచ్ అవ్వలేకపోయాం. అది 100% పర్ఫెక్ట్ గా వేసాడు కదా, టైం యూస్ చేసాడు. టైం యూస్ కాదు, జనాలకు మనం రీచ్ అవ్వలేదు. చెప్పాలంటే అంటే మీరు రీచ్ అయ్యారంటావు. మనం చేయాల్సింది చేసాం, మనం ఇప్పుడు మనం కాదు కదా, జనాలు చూస్తేనే మనకి ఇది అవుతుంది. సో ఈసారి చేసేది పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎవ్రీథింగ్. నేను ఈసారి ఒకసారి జరిగిందంటే ఇంకోసారి ఏది రిపీట్ అవ్వాలని కోరుకోను ఎప్పుడైనా. అది అవ్వకుండా చూసుకోవాలి ఎప్పుడైనా. సో మన కెరీర్ బాగుంటుంది, తెలివైన లక్షణం ఉంది ఎప్పుడైనా సరే. ఒకసారి రిపీట్ అయిందంటే. కానీ మంచి సినిమాలు, చాలా మంచి సినిమాలకి ఇతను అసిస్టెంట్ గా చేశారండి. ఏంటి, ఏ సినిమాలు చేసాం? చాలా మూవీస్ చేశాను నేను, ఊళ్ళో చేశాను. తర్వాత మూవీస్ ఏ మూవీస్ చేసాం? చెప్పాలంటే సర్దార్ గబ్బర్ సింగ్కి వెళ్ళాను. సర్దార్ గబ్బర్ సింగ్, ఎస్. జైన్ విన్సెంట్ గారు నాకు బాగా క్లోజ్. ఓకే. బాబీ గారి ప్రొడక్షన్లో నేను వెళ్ళాను. సమ్ రీజన్ వల్ల మళ్ళీ మధ్యలో ఉంటాయి, ఇప్పుడు అలా అనుకుంటే బోర్డు ఉన్నాయి. సూపర్ గుంటో మిస్టర్ పెళ్ళికొడుకు, ఓకే. తర్వాత దానికన్నా ముందు రచ్చ అనే ఫిలిం, రామ్ చరణ్ గారు, సంపద ఉంది కదా. ఓకే. సో అక్కడికి వెళ్ళాను. అంటే అప్పుడు మా టీం అప్పుడప్పుడు ఇదవుతుంది అనమాట. చెప్పాలంటే నేను అప్పుడు వచ్చి ఆ టైంలో టైం తీసుకుంది, కానీ అలా వెళ్తూ తర్వాత ఎవరు జీవన్ గారు, అప్పలరాజు ఆ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళేవాడిని. నేను అప్పలరాజు సినిమాకి కూడా ఆడిషన్ అవుతుందంటే వెళ్ళాను. అప్పలరాజు దానికి కూడా అక్కడ ఉండేది కదా, మంచు మోహన్ బాబు గారి ఇల్లు దాటాక. అది ఎగ్జాక్ట్ చెప్పాలంటే రామానాయుడు స్టూడియో దగ్గరలో ఉండేది. రామానాయుడు స్టూడియో దగ్గర నేను చెప్పేది, రామానాయుడు స్టూడియో దాటాక మహేష్ బాబు ఇంటి దగ్గర, మహేష్ బాబు గారి, అవును. మహేష్ బాబు గారి ఇంటి దగ్గరలో ఉండేది. మహేష్ బాబు గారి ఇల్లు అన్నం కంటే మహేష్ బాబు గారి ఇల్లు కాదనుకుంటా, ఇది స్టూడియోస్, పద్మాలయ స్టూడియోస్. అదే పద్మాలయ యువతలు ఉండేది. సో అక్కడికి నేను అప్పుడప్పుడు వెళ్ళడం కదా, నేను చాలా వాటికి ఆడిషన్స్కి వెళ్ళాను. అలా చెప్పుకుంటూ పోతే గోల్డ్ చేస్తాం అనుకోండి. దాని తర్వాత వేరే ప్రాజెక్ట్. మా ఫస్ట్ మూవీ ఆఫీస్ మన కోట శ్రీనివాస్ గారి ఇంటి ఆపోజిట్లో ఉండేది. సార్ ఆపోజిట్లో ఒక బిల్డింగ్లో మా ఆఫీస్ ఉండేది. అదే అప్పుడు మనం అక్కడ పరిచయం మనం. అవునవును. ఆ సందర్భంలోనే అది కూడా ఏంటంటే ఎవరి ద్వారా రికమెండేషన్ ద్వారా కాదండి, రోడ్డు మీద పరిచయం. గుర్తుందా? రోడ్డు మీద మీరు మీ వర్క్ లో ఉన్నారు, నేను నా వర్క్ లో ఉన్నాను. హాయ్ అండి, హాయ్, హలో, హాయ్, ఇంతే పరిచయం. అదే పరిచయం ఎవరైనా అదే దాంతో స్టార్ట్ అవుతుంది. ఎవరైనా కొంతమంది ఆఫీసులో పరిచయం అవ్వడం, లేదా ఇంకొక దగ్గర ఒక మధ్యలో ఒక పర్సన్ మ్యూచువల్ ఫ్రెండ్ ఉంటాడు బేసిక్గా చాలా వరకు. మనకు అలా లేదు కదా, మనం డైరెక్ట్గా ఎదురుగానే కూర్చొని మనం పరిచయం అయ్యాం. సో అక్కడి నుంచి కూడా బాగా స్ట్రగుల్ మోడ్, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిందే. చాలా రకాల ఫేస్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ ఉంటే నో ప్రాబ్లం. ఓన్ టాలెంట్ వెళ్తున్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు, ఎవరంటే ఎవరు చేయరు. నీ టాలెంట్ మీద వెళ్ళిపోవడం, నీ టాలెంట్ ప్రూవ్ చేసుకుని వెళ్ళిపోవాలి అంతే తప్ప ఎవ్వరు కూడా
రారు చెప్పాలంటే. పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళు చెప్పారు అది. సో మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మన టాలెంట్ నమ్ముకొని మనం వెళ్ళిపోవడం తప్ప ఇంకేం లేదు. ఎవరిని కూడా మనం తప్పు పట్టడానికి లేదు ఇక్కడ. ఇండస్ట్రీకి ఇంతమంది పరిచయం కదా, మరి ఎందుకు ఇప్పటి వరకు కొంచెం మరి చేయడానికి ఇబ్బంది అయిందంట? పరిచయాలు ఉన్న అవకాశాలు అనేది ఇవ్వరు చెప్పాలంటే. నేను ప్రతి ప్రొడక్షన్ హౌస్లో చేశాను, ఎవరు కూడా షేర్ అనమాట. వాళ్ళ సర్కిల్లో వాళ్ళు రిఫరెన్స్లు ఇవన్నీ తీసుకుంటారు. ఇప్పటికీ ఫర్దర్గా చెప్పాలంటే చాలా తక్కువ మంది చెప్పాలంటే ఏది టాలెంట్ చూసి ఇచ్చే చాలా తక్కువ మంది, చాలా తక్కువ ప్రొడక్షన్స్ హౌస్ ఉన్నాయి. మిగతా వాళ్ళంతా రిఫరెన్స్లు. ఇప్పుడు ఏదైనా కథ వినాలని ఎవరో ఒకరు తెలిసినే వింటారనమాట తప్ప డైరెక్ట్గా వచ్చి వినమని అది లేదు. నేను కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను మిస్టర్. నేను కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను. ఎలా అంటే నేను కొన్ని పెద్ద ప్రొడక్షన్స్ ఉన్నాయి, ఆ ప్రొడక్షన్స్కి నేను సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్దామని నేను చాలా ట్రై చేశాను. గేట్ దగ్గరే ఆపేస్తున్నారు. 100% గేట్ దగ్గర ఆపేస్తున్నారు. లేదు ఆ గేట్లోకి వెళ్ళాలన్నా కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. వాళ్ళు ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్తో. ఇక్కడ ఒకటి బయట మాట్లాడినట్టు లోపల ఉండదు. సో నాకు తెలిసింది ఏంటంటే అది బండకు ఇది చేసినట్టు. మనం ఎన్ని చేసినా ఎవరైనా మన కొత్త వాళ్ళు మనల్ని నమ్మి బిలీవ్ చేసి ఫస్ట్ మనం ఇది ప్రూవ్ చేసుకుంటే తప్ప అక్కడ దాకా రీచ్ అవ్వలేదు ఫస్ట్ వాళ్ళు. సో మనం అలా వెళ్ళిపోవడమే. ఏదున్నా సరే నీకు అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకుంటే నువ్వు ఉంటావు, నిలబడతావు, వెళ్తావు. దాన్ని మనం చేయలేదనుకో ఇంకెప్పటికీ అదే ఉంటుంది స్ట్రగుల్, లైఫ్ లాంగ్ అదే ఉంటుంది. సో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలా చేసిన వాళ్ళే ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. మనకి కూడా వస్తుందని డైరెక్టర్ గా స్టార్ట్ అయిన వాళ్ళే కదా నాని గారు కూడా. డైరెక్టర్ గా స్టార్ట్ అయిన వాళ్ళే, మోహన్ బాబు గారు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా అక్కడ నుంచి గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. అఫ్ కోర్స్ మనం ప్రయత్నం చేస్తున్నాము, కానీ ఎక్కడో ఒక చిన్న మిస్ఫైర్ అవుతున్నది. మిస్ఫైర్ అంటే ఇప్పుడు మనకు ఒకటే మనం ఎప్పుడైనా సరే మనకి వెనకాల ఉండుంటే అన్నీ అవుతాయి, కరెక్ట్గా జరుగుతుంది చెప్పాలంటే. అంటే మనకు ఒక మనం మిస్టేక్ చేసినా అక్కడ కవర్ అయిపోతుంది. అవతల వాళ్ళు తెలుసు కాబట్టి ప్రాబ్లమ్స్ కవర్ చేసేస్తారు. అదే మనకు సపోర్ట్ లేదనుకో, మనకి వెనకాల ఎవరు లేనప్పుడు, బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఏంటో అవుద్దంటే ఈ మన తప్పులు ఒకవేళ ఇది చేసినా, మనం ఏదైనా వర్క్లో కానీ ఏదైనా తప్పు చేసినా చెప్పేవాళ్ళు ఉంటారు. సో మనం ఫెయిల్యూర్ అవుతాం. అది సీనియర్స్కి సో సొంతంగా ఇయ్యే వాళ్ళకి అదే ఇది ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. అది సో ఇప్పుడు నేను ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను. నేను 3 క్వశ్చన్లు. ఇండస్ట్రీలో నీకు బాగా స్ట్రెంగ్త్ అనిపించేటువంటి క్యాండిడేట్లు ఎవరు? స్ట్రెంగ్త్ ఎవరు ఉండరండి ఇక్కడ. స్ట్రెంగ్త్ అనేది ఎవరు ఉండరు. నిన్ను నువ్వు నమ్ముకో అంతే. పోనీ నీకు నువ్వు స్ట్రెంగ్త్ అనుకున్నది ఏంటి? నా వర్క్ నేను నమ్ముతాను. నేను 100% నేను ఎవరు నమ్మా. ఆల్వేస్ మై వర్క్, అదే నమ్ముతాను, అదే తీసుకెళ్తుంది. నిన్ను నమ్ముకో అంతే అంటారు కదా. సో నన్ను నా వర్క్ నమ్ముకుంటాను. ఇంకా వేరే ఏది నమ్ముకోను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మనల్ని తీసుకెళ్తుంది, ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. సినిమాని నమ్ముకున్నాం అనుకో పర్ఫెక్ట్గా, అదే ఓ రేంజ్కి తీసుకెళ్తుంది. ఈ రోజు కాదు, ఇంకో రోజు అయినా సరే, 1 year అయినా 10 years అయినా అదే తీసుకెళ్తుంది ఓ రేంజ్. నీ వీక్నెస్ ఏంటి? నా వీక్నెస్ ఏం లేదు. ఉంటుంది వీక్నెస్ ఏం ఉంటుంది, వీక్నెస్ ఏం లేదు చెప్పాలంటే. తింటాను, బాగానే తింటాను. అప్పుడప్పుడు సిగరెట్ తాగుతాను. అంటే అప్పుడప్పుడు అంటే రోజులో 5-6 times, 2-3 లేదా ఒకటి ఎక్కువ ప్యాకెట్. ప్యాకెటా? టెన్షన్ వస్తే తాగుతాను. టెన్షన్ వస్తే ప్యాకెట్ తాగేస్తావా? టెన్షన్ ఉంటే మంచి. సో కానీ ఒకటి కరెక్ట్ అంటావా సిగరెట్? ఆడియన్స్ నేను అదే అంటే రాంగే, కానీ ఆ సిచ్యువేషన్ అలాంటిది. మన సిచ్యువేషన్ ఇదైనప్పుడు నాకేదో అనిపిస్తుంది ఆ టైంలో, ఏదో వెళ్ళి తాగేయాలనిపిస్తుంటుంది, వెళ్ళి లాగుతుంటుంది అలవాటు కొంచెం. సో చెడ్డది, నేను మానుకోవాలి. అఫ్కోర్స్ నేనే ఎవరిని తాగొద్దని అంటాను నేను. బట్ నేను తాగుతున్నా అని చెప్పేసి అందరు తాగమని చెప్పాను. సో అందరు మానేయండి, బెటర్. నాకు ఒక సిగరెట్ తప్ప ఇంకే అలవాటు లేవండి చెప్పాలంటే. నేను మందు తాగా. గర్ల్ ఫ్రెండ్ ఉండేది? గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. ఉంది తెలుసు నాకు తెలుసు. నీకు సినిమా వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ లేదు, సెట్ అవ్వరు, డైరెక్టర్లు సెట్ అవ్వరు అమ్మాయిలు. ఫస్ట్ చెప్పాలంటే ఊరుగా అమ్మాయిలకి డైరెక్టర్లు సెట్, డైరెక్టర్లకి ఎంతమందికి నేను నీకు చూపించాలి? నేను ఒకటి చెప్పిన ఉన్నా అవి నిలబడవు. సో చెప్తున్నా, అవి ఎవరికి నిలబడతాయంటే అది వాడికి నిలబడుతుంది. ఫ్యాక్ట్ ఇది.
ఏదేమైనా నేనైతే ఒక మాట చెప్తా. సరే, నీకు ఇంకో క్వశ్చన్ ఉంది కదా, 3 అన్నాను కదా, 3 ఇంకొకటి ఉంది కదా. నీ సినిమా మొత్తం మీద నీకు ఏది బాగా నచ్చింది అంటే, రైటింగా లేకుంటే డైరెక్షనా? మై డైరెక్షన్ ఇస్ గుడ్, రైటింగ్ ఇస్ సబ్జెక్ట్ బాగుంటుంది. చెప్పాలంటే సరైన యాక్టర్ పడక ఆ సినిమా అలా ఇదైపోయింది. బట్ సరైన యాక్టర్ పడుంటే పరిగెత్తేవాడిని ఈ పాటికి. మనకి సరైన ప్రొడక్షన్ వస్తుంది లేక ఓన్గా వెళ్ళడం వల్ల. రిలీజ్కి చాలా మంది ఉన్నారు కదా రిలీజ్ చేయడానికి, మరి దానికి ఎందుకు నువ్వు ఇది చేసుకోలేదు? అదేంటంటే మనం రిలీజ్ చేయాలంటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో చేయాలంటే అమౌంట్ ఏదన్నా ఎవ్రీథింగ్. అమౌంట్ ఏంటి ఇప్పుడు? వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అంటే ఎవరు చేయరండి, ఎందుకు చేస్తారు? అదేంటి, చాలా ప్రొడక్షన్స్ ఉన్నాయి కదా ఓన్ రిలీజ్, వాళ్ళు రిలీజ్ చేసి ఎవ్రీథింగ్ వాళ్ళకి ఇవ్వలేదు. ప్రమోషన్స్ కంటే బ్రాండ్ వాళ్ళది, బ్రాండ్ వాళ్ళది, మిగిలిందంతా నీదే. అంతే. ఓకే. సో ఫర్దర్గా ఇప్పుడు ఏంటి నీ ప్లానింగ్స్ ఏంటి? ప్రజెంట్ అయితే యాష్ చేసుకుంటున్నాను. యాడ్ బాగుంటుంది, సో హ్యాపీ. ఇంటర్నేషనల్ యాడే చేస్తున్నాను, అవి కూడా యాడ్లే చేసుకుంటున్నాను. తర్వాత మూవీస్ చేస్తున్నా, కన్ఫర్మ్ అయింది. ఫర్దర్గా యాక్టర్ కూడా సో అవకాశాలు వస్తున్నాయి, చేద్దాం. నేను కూడా ట్రై చేస్తున్నాను, నేను కూడా ప్రయత్నాలు చేస్తున్నాను, తప్పులేదు. కాకపోతే ఏంటంటే ఇలాంటి వాళ్ళు మనకు అవకాశాలు ఇవ్వరు. ఇస్తాను, తొక్కేస్తారు మనల్ని. నేను తొక్కడానికి ఎవరిని, నేను ఎంతో అని చెప్పాలంటే నేను ఇప్పుడు చిన్న అంటే పెద్ద అయితే తొక్కేస్తాను. అలా నాకు ఆ ఆలోచన లేదు. ఇప్పుడు నేను ఎంతవరకు ఏం చేసిందే లేదు, ఎవరు బ్లేమ్ చేసిందే లేదు. మరి ఇప్పుడు చెప్తున్నావు కదా, ఎంత వాడిని తొక్కడానికి, నేను ఎంత వాడిని చెప్పు, నేను తొక్కడానికి నీ అవకాశాలు నేను ఎందుకు చేసుకుంటాను? నేను చెప్తే వాడు వింటాడు, అవతల మాట వస్తుంది కాదు కదా. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అంతే, ఎవరితో అవసరం లేదు. నిన్ను నువ్వు నమ్ముకొని నీ పని నమ్ముకొని వెళ్తే వెళ్ళిపోతుంది. మనం ఎక్కడైనా మంచి పొజిషన్కి వెళ్తాం. సినిమాని నమ్ముకో, పర్ఫెక్ట్గా సినిమాని తీసుకెళ్తుంది నువ్వు రేంజ్కి, సినిమానే. కానీ ఫర్దర్గా దీంట్లో ఈ సినిమాలో ఏదన్నా చేస్తే అది మనల్ని లైఫ్ చేస్తుంది. కానీ నీకేమైనా అనిపించింది, ఎప్పుడైనా అనిపించిందా ఇందుకురా సినిమా ఇండస్ట్రీకి వచ్చాను? చాలాసార్లు అనిపించింది, చాలాసార్లు బాధ వేసింది, చాలాసార్లు ఏడ్చిన రోజులు ఉంటాయి చెప్పాలంటే, స్ట్రగుల్ డేస్లో. ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి అర్థం అవ్వట్లేదు, కానీ కొంచెం ఫర్దర్గా పర్వాలేదు ఇప్పుడు. కానీ స్ట్రగుల్ డేస్లో ఉన్నప్పుడు, ఏది డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఏంటి ఇన్ని సంవత్సరాలు అయిపోయిందా అని చెప్పేసి సో ఇది ఉంటుంది అనమాట. ఏదున్నా చూద్దాం, ముందు మంచి రోజులు రాబోతున్నాయి. ఈ సినిమా ఇప్పుడు చేయబోయే సినిమా ఏదైతే ఉందో అది కొట్టబోతున్నాను. లాస్ట్ ఫిలిం కూడా చేశాను, బాగా వచ్చింది. బట్ ఏంటంటే మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి, సో అవి ఈసారి జరగకుండా చూసుకుంటాను. ఏదున్నా సో హ్యాపీగా సినిమాలు చేసుకుంటాను, దాంట్లోనే ఉంటాను, దాంతో నీ చేసుకుంటాను అంతే. నేను కూడా నీకు ఎంత కష్టమైనా కానీ సినిమా రిలీజ్ చేసా చూసావా, దట్ ఈస్ గ్రేట్. యాక్చువల్లీ అది చాలా మంది, నేను చెప్తున్నాను, నేను చేసిన ప్రొడక్షన్ ఏదైనా ఉన్నా నేను టేకప్ చేశాను అనుకో, అది ఇంతవరకు నా చరిత్రలో లేదు, ఆగింది. నేను ఏ సినిమాలో చేస్తే ఆ సినిమా రిలీజ్ అవుతుంది అంతే, 100%. నేను ఎక్కడ అడుగు పెడితే ఆ సినిమా రిలీజ్ అవ్వాల్సిందే, అది ఎప్పుడైనా సరే. అది లేదు, నేను కూడా విన్నాను, సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ సరైన సపోర్ట్ పడట్లేదు చేతి. అదైతే ఆ రోజు వస్తుంది, ఆ రోజు వచ్చిందంటే వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మనం వర్క్ నమ్ముకున్నప్పుడు ఆ వర్క్ మనం తీసుకెళ్తుంది. కానీ పర్ఫెక్ట్గా చెయ్యాలి, ఏదన్నా పర్ఫెక్ట్గా మన వర్క్ నమ్ముకోవాలి, పర్ఫెక్ట్గా వెళ్ళాలి. ఏదో టైం పాస్ చేస్తే మన లైఫ్ టైం పాస్ అయిపోతుంది ఎప్పుడైనా, 100%. సో టైం పాస్ చేయకుండా మనం చేసుకుంటే హ్యాపీ. డన్. మనం లంచ్ విత్ పీవీకే అనుకున్నాం కాబట్టి మనం చిన్న లంచ్ బ్రేక్ తీసుకొని సరే ఆర్డర్ ఏం పెట్టాలి? వెజ్, నాన్ వెజ్ తింటావేమో కదా.
నేను వెజ్ తింటా అని చెప్పేసి నేను కూడా వెజ్ తింటాను పాపం. వెజ్ ఇస్ ద బెస్ట్. ఒక క్షణం. పప్పు ఇస్ ద మై ఫేవరెట్. పప్పు పప్పు అవి సరిపోతాయి. పెరుగు. పప్పు నెయ్యి పెరుగు అంటే విడివిడిగా అన్నావా కాంబినేషన్ అన్నావా లేకపోతే కలిసి అన్నావా? ఇవే వస్తుంది. విడివిడిగా తింటాను. విడివిడిగా తింటారు. సో లంచ్ విత్ పీవీకే అన్నాను కదా, సో లంచ్కి తీసుకొచ్చాను. లంచ్ చేసేసుకొని ఆ తర్వాత ఫర్దర్గా ఏంటనేది ప్లాన్ చేస్తాను. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగా ఇచ్చాడు కదా, ఏవైతే నీకు ఇష్టం అన్నావో అవన్నీ ఇందులో ఉన్నాయి కదా. నెయ్యి కావాలా? వెజ్ వెజ్ అయితేనే ఇష్టం అంటావు. బాగుంది బాగుంది కదా. కానీ ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. నువ్వు నాన్ వెజ్ ఏదో పెద్ద పెద్దవేవో అడుగుతాడని అనుకున్నాను నేను. సింపుల్గా వెజ్ సరిపోతుంది. ప్రిపేర్ వెజ్. వెజ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. నువ్వు తినవు కదా నాన్ వెజ్. మనం నాన్ వెజ్ తినం, ఎందుకంటే వెజ్. సినిమా నెక్స్ట్ సినిమా అయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ కలవాలి. టైం ఇస్తావా? అసలు మామూలుగానే ఫోన్ ల్యాప్ మీతో ఉన్నాం. సినిమా స్టార్ట్ అవుతుంది. ప్రొడ్యూసర్ దొరికాడా? నువ్వే ప్రొడ్యూసింగ్ నాకు అట్ట పెట్టాడు. నేను లంచ్ విత్ పీవీకే అన్నాను, నేను ప్రొడక్షన్ విత్ పీవీకే నేను అనలేదు. ప్రొడ్యూసర్ నువ్వే. అవకాశం వస్తే చేద్దాం, తప్పే ఉంది. మనోడు కొంచెం ఆల్వేస్ వెల్కమ్ అనమాట. కానీ బాగా చూద్దాం. పాపం లంచ్ చేస్తున్న చెప్పి కెమెరా ఆన్లో ఉంటే మనోడు మొహమాట పడిపోతున్నాడు. లంచ్ అయిపోయిన తర్వాత ఆయన లేదు. లంచ్ అయిపోయిన తర్వాత మీరు డిస్కషన్ చేద్దాం. ఎలా ఉంది బాసు లంచ్? ఓకేనా? బాగుంది. వెజ్ అడిగావు కాబట్టి వెజ్ ఇప్పించాల్సి వెజ్ తాగు. వెజ్ తో బెటర్ కదా. అందుకని వెజ్ ఇప్పించాను. సో ఇలా మెయిన్ కలవడానికి రీజన్ ఏంటంటే ఇదే మెయిన్ రీజన్. ఒకసారి కలిసి మాట్లాడి మనం ఏం చేస్తున్నాం ఏంటో ఒకసారి తెలుసుకుందామని ఒక చిన్న ప్లాన్. సో ఫర్దర్గా అయితే మూవీస్ ఉన్నాయంటావు? ప్రశాంతంగా చేసుకుంటాను. ఇంకా ఫ్యూచర్ చెప్పాను కదా, బేసికల్ ఏంటంటే మన ఫ్యూచరే ఇక మూవీస్ అని. అవును, అది చెయ్యి ఏదైనా కూడా గట్టిగా ట్రై చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఈసారి ఖచ్చితంగా 100% ఈసారి క్లిక్ అవుతుంది. అయితే తీరాలి అంటావా? తీరాలి కూడా సో ఖచ్చితంగా. నీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? రెగ్యులర్గా పేరు చెప్పింది కాకుండా వెరైటీగా ఉండాలి. అందరికి వెరైటీ అని కాదు, యూనిక్గా అయితే మాత్రం అందరికీ కూడా రాజమౌళి గారు ఇష్టమే. రాజమౌళి గారు, పూరి గారు. పూరి గారు తెలిసి ఎప్పుడైనా పూరి గారిని వెళ్ళాను. కేవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఆఫీస్కి వెళ్ళాను. హౌస్కి వెళ్ళాం. ఆఫీస్లో కలిసాను. అప్పుడు అలాంటి పూరి గారు రెస్టారెంట్ కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్. షూర్గా మమ్మల్ని మర్చిపోకండి. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నా, 100% సినిమా మై ఫస్ట్ చాయిస్ ఏదన్నా. తర్వాత యాడ్స్ యాక్టర్కి అయితే వస్తున్నాయి, సో కన్ఫర్మ్ అయ్యాయి. ఇంకా నేను చేయలేదు కానీ చెప్పాను. ఫ్రెండ్స్ అంతే, నా బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చెప్తే చేద్దు అన్నట్టు చెప్పారనమాట. అందరిని అడగం, కొంతమంది మాత్రం మనకు బాగా దగ్గరున్న ఫ్రెండ్స్ని అడుగుతాం. అవును. సో అందరు అడిగితే అందరు ఇస్తారనేది అది కరెక్ట్ కాదు. అవును, అది మనకు ఎవరైతే ఫేవర్గా ఉంటారో వాళ్ళతోనే మనం అడిగితే బాగుంటుంది. కరెక్ట్. అది అందుకనేసే నేను ఎప్పుడు కూడా ఒక మాట అంటూ ఉంటాను. చాలామంది ఇప్పుడు ఈవెన్ మీ సినిమాకి కూడా రివ్యూ అన్నది చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. రివ్యూ అన్నది 100% చాలా పెద్ద కారణం అవుతుంది. రివ్యూ అనేటువంటిది హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా. అది కావాలని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా సినిమాకి. కావాలని చెప్పేవాళ్ళు ఉంటారు. 0 నాలెడ్జ్ ఉంటుంది మ్యాక్సిమం.
జీరో నాలెడ్జ్ వాడికి చెప్పాలంటే అసలు సినిమా అంటే ఏంటో తెలియదు చెప్పాలంటే. వాళ్ళకి ఏంటి రైట్స్ ఉంటాయంటావు? సినిమా అంతే ఇక. లేపాలి పట్టుకుపెట్టా అంటే ఇంకా వాళ్ళు ఎవడిచ్చాడా రైట్ అంటావు? ఎవరు ఇచ్చారని కాదు, ఇక మనం వాళ్ళని పట్టించుకోవడం మానేస్తే సరిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అందులోని రివ్యూ ఇచ్చేటప్పుడు కూడా చాలా హెల్తీ రివ్యూస్ కూడా ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, పాజిటివ్ గా హెల్తీగా. చాలా తక్కువ మంది ఉన్నారు అలా, చాలా తక్కువ మంది ఉన్నారు. రివ్యూ ఇచ్చేవాళ్ళు కూడా పాజిటివ్ గా ఇచ్చేవాళ్ళు, అంటే క్లియర్ కట్ గా చెప్పి ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు తక్కువైపోయారు. నీ సినిమా కూడా ఎఫెక్ట్ అదే అయింది. నీ సినిమా కూడా రివ్యూ అనేది ఎఫెక్ట్ అయింది. ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకుంటా. మంచి మంచి సినిమాలు ఉన్నాయి. సినిమాలన్నిటికీ సుందరం మాస్టర్ సినిమా ఉంది, చాలా బాగుంటుంది సినిమా. సూపర్ కంటెంట్ మూవీ, సూపర్ కంటెంట్ మూవీ. అవును, మరి ఎందుకు అది ఇది అవ్వలేదు, క్లిక్ అవ్వలేదు? అంతే ఇక జనాలు వే ఆఫ్ టైము అంతే, దానికి అదృష్టం అంతే అనుకోవాలి. కొన్నిసార్లు కొన్ని మూవీస్ రాంగ్ రిలీజ్ ఉంటాయి, కొన్ని మూవీస్ ఏదన్నా సరే టైము అలా ఇదైపోతుంటుంది. ఈసారి అవేవి కాకుండా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ఒక మంచి సినిమా చేసి షూర్గా అవకాశం ఉంటే మాకు ఒక అవకాశాన్ని ఇచ్చి ఎలాగో చేద్దాం. ఖచ్చితంగా ఈసారి బాగా తీస్తాను చెప్పాలంటే. బాగా తీయాలి, అదే మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే నాకున్న టార్గెట్ అదే, ఇక నాకు ఇంకే అపకాలు ఏం లేవు. మూవీస్ అంతే, మూవీస్ టోటల్గా అంతే. ఈసారి ఖచ్చితంగా మంచి సినిమా తీయం, షూర్గా. మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అద్భుతంగా ఒక మంచి నిలిచిపోయే చిత్రం ఖచ్చితంగా తీసిన నీకు, యాక్ట్ చేసిన వాళ్ళకి అందరికి కూడా మంచి పేరు వచ్చేలా ఒక మంచి సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. మా ఆడియన్స్కి ఏమైనా చెప్పేది ఉందంటావా? ఆడియన్స్ చిన్న సినిమాని కూడా ఎంకరేజ్ చేయండి. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలో కూడా మంచి కంటెంట్ ఉంటుంది. సో మీరు గట్టిగా చెప్పండి సార్. చిన్న సినిమాని ఆదరించింది, చిన్న సినిమాలో కూడా కంటెంట్ ఉంటుంది అంటున్నాను. సో చిన్న సినిమాలు, బాగున్న సినిమాని ఆదరించండి. సో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయండి. బెస్ట్ సినిమాలు వాళ్ళు కూడా తీస్తారు, పెద్దయే తీస్తారని కాదు, చిన్నవాళ్ళు కూడా తీస్తారు కంటెంట్. సో వాళ్ళకు మంచి ఇదైన ఆఫర్ చూసి వచ్చినప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. అంతవరకు ఇవి స్ట్రగుల్స్ కామన్, వెరీ కామన్. షూర్గా. సో వెరీ నైస్, చాలా చాలా బాగా చెప్పారు. మా మెయిన్ ఒక రీజన్ ఉందంటే ఎందుకు ఈ ప్రోగ్రామ్ చేయడానికి లేదా ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఎవరైతే అప్కమింగ్ ఉన్నారో, స్ట్రగుల్ మోడ్లో ఉన్నారో వాళ్ళు పడే స్ట్రగుల్ అనేది అతీతంగా ఉంటుందంటే మనం వర్ణించలేము. అలాంటి స్ట్రగుల్ మోడ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా ఉన్న వాళ్ళని మీకు పరిచయం చేయడానికి కారణం ఏంటంటే, రేపొద్దున పలానా డైరెక్టర్ అంటే మీరు ఆల్రెడీ ఇది చూసుంటారు కాబట్టి, పలానా డైరెక్టర్ ఈ స్ట్రగుల్ అవుతూ ఈ పొజిషన్కి వచ్చేటప్పుడు మీ యొక్క అభిమానం కానీ లేదా మీ యొక్క ప్రేమ కానీ పదింతలు అయ్యే అవకాశం ఉంటుంది. సో అది రీజన్ మెయిన్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం. అందుకనేసే బాగా క్లిక్ అయిన వాళ్ళు లేదా ఆల్రెడీ బెస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేయాల్సింది అంతగా ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు, కడుపు నిండిపోయింది కాబట్టి వాళ్ళ పరిచయం చాలా వరకు తెలిసిపోయి ఉంటాయి వాళ్ళ కోసం, మనకి వాళ్ళ జర్నీలోనే తెలిసిపోయి ఉంటుంది. బట్ ఇలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు ఎవరైతే ఆ స్ట్రగుల్ మోడ్లో ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకోవాలి. వాళ్ళు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఫ్యామిలీస్ ఎన్ని రకాల స్ట్రగుల్స్కి ఫేస్ అవుతుంటాయన్నా కూడా తెలుసుకోవాలి. అందుకనేసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు సూర్యకార్తికేయ పొజిషన్ మీరు చూశారు. ఇంకా కూడా పట్టు వదలని విక్రమార్కుడు ఖచ్చితంగా ఏదైనా సాధిస్తాననేటువంటి దృఢ నమ్మకంతో ఉన్న వ్యక్తి. సో అలాంటి వ్యక్తులకి మీ యొక్క సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ఖచ్చితంగా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి, మాకు అలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. జై హింద్.